ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 42వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. 42వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, కోరహు కుమారులు రచించినటువంటి ఈ యొక్క కీర్తన, మరి వారు రచిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఈ కీర్తన రచించారు. ఎలాంటి ఆశ మరి వారికి కలిగి ఉంటున్నది అనేది మనం గ్రహించినట్టయితే, మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దేవుని పైన ఎంత ప్రేమ ఉంటున్నదో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలము. అందుకే వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు. కోరహు కుమారుడు దేవుని మహింపరుస్తూ ఉంటున్నాడు. అందుకే అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండు. ఇక్కడ ఈ మాటల్లోనే మనము ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే, ప్రార్థన అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. ప్రార్థన అనేది ప్రతి విశ్వాసికి ఒక బలాన్ని ఇస్తున్నటువంటి మాటగా మనం అర్థం చేసుకోగలం. ప్రార్థన, దేవునికి ప్రార్థన చేయటం వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు భక్తుల యొక్క జీవితాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉంటున్నది? దేవుని సన్నిధిలో మనము మరి నిందారహితముగాను నిష్కపటముగాను మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటున్నాం? దేవుని యొక్క మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక మంది ప్రార్థించారు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబును దయచేశాడు. ఎందుకనగా ఆయన జీవం ఇచ్చేటువంటి దేవుడు, జీవదాత అయినటువంటి దేవుడు. ఈరోజు నీవు నేను మరి జీవముగా ఉంటున్నాము అంటే ఈ యొక్క జీవము ఆయన ఇచ్చినటువంటిది. ఈ ఆత్మ ఆయన దయచేసినటువంటి ఆత్మ. మరి ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆయన్ని స్తుతించేటువంటి వారిగా, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. మరి దావీదు రోజుకు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా దానియేలు 3 సార్లు మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రార్థనలో బలం ఉంటున్నది, ప్రార్థనలో శక్తి ఉంటున్నది, ప్రార్థనలో విజయం ఉంటున్నది. మరి బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రార్థించినప్పుడు జరిగినటువంటి అద్భుత కార్యాలను అనేకములుగా ఉంటున్నాయి. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు, వారు పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల బద్దలైనట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రార్థనలో అంత బలం ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి ఆయన్ని ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకనగా దేవుడు ఆయన జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, జీవదాతగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే కోరహు కుమారుడు వారి యొక్క పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మరి నీవు నేను మన ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నదో మనం ఆలోచించేద్దాం. ఒకవేళ దేవుణ్ణి ప్రార్థించలేనటువంటి స్థితిలోనే ఉంటున్నావేమో, దేవునికి మొరపెట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నామేమో, అయితే ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారి నీవు నేను ఉండాలని.
ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.